అందరికీ నమస్కారం. చాలామంది వీడియోస్ పెట్టట్లేదు అని చాలామంది అంటున్నారు. కొంచెం వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండడం వలన మేము వీడియోస్ పెట్టలేకపోయాము. అయితే మీకొక గొప్ప విషయం ఒకటి చెప్పాలి. మా యొక్క ఆస్ట్రో ఎస్బీ టీమ్స్ వాళ్ళు కూడాను ప్రతి వారం కుదిరితే ఉచిత క్లాసులు పెట్టండి. చాలామంది జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు కానీ, నేర్చుకోవాలని కోరిక ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు చాలామంది మిస్ అవుతున్నారు సార్. కాబట్టి వారానికి ఒక టాపిక్, ఏదో ఒక టాపిక్ అన్నమాట. అంటే వివాహం కానీ, సంతానం కానీ, స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ, ఏదో ఒక టాపిక్. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో మనకి బోల్డన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నీ మనం మాట్లాడుకోవడానికి అవకాశం. ఇది ప్రతి వారం పెడదాం అనేది ప్రోగ్రాము. అయితే ఏంటంటే కొంచెం నాకు వృత్తిరీత్యా ఒడిదుడుకులు కనుక లేకపోతే ఖచ్చితంగా నేను పెడతాను. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి అనేదే నా యొక్క ఆలోచన. అలాగే అది ఏంటంటే ఎంతమంది వస్తారో అని అడిగారు. నేనన్నాను, నాకు 94 మంది కనుక ఉంటే చాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలనే కుతూహలం ఉంటుంది. కానీ ఆ సమయానికి వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి దాన్ని బట్టి మీ అందరికీ ఒక అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పండి. ఫలానా ఆస్ట్రో ఎస్బీ ఛానల్లో ఉచితంగా క్లాసులు చెప్తున్నారు. మీ డౌట్ క్లాస్ అన్నమాట. నేర్చుకునే వాళ్ళు అనుకోండి, పర్వాలేదు. ఉన్న వాళ్ళు అనుకోండి, అది నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను చెప్తాను. అలాగే రెమెడీసు ప్లస్ అలైన్మెంటు అండ్ డీకోడింగ్, ఇది మీకు చెప్పరు ఎవరును. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పేసామనుకోండి, మీరు రారుగా. వస్తారా? రారు. బోర్డు పెట్టుకుని చక్కగా మీరు చెప్పేసుకుంటారని. నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి శాస్త్రం మీద పరిజ్ఞానం ఉండాలి. మ్యారేజీ కంపాటిబిలిటీయే కానీ, వాస్తుయే కానీ, న్యూమరాలజికల్గా కానీ, వాస్తులో అంటే ఇంట్లో ఏమైనా దోషాలు ఉండినా కూడాను ఆ దోషాలని నివృత్తి చేసుకుంటాం ఎలా అనే దాని మీద కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి శనివారం కానీ, ఆదివారం కానీ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. కేవలం 94 మందికే. 94 లోపు వచ్చినా పర్వాలేదు, 94 పైన అనేది కొంచెం కష్టం. ఎందుకంటే నా యొక్క జూమ్ మీటింగ్లో 100 మంది దాకానే నాకు అవకాశం ఉంది, దానికంటే ఎక్కువగా లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు వీడియోస్ కూడా పెడతాను. వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండి దూరంగా ఉండడం వలన అక్కడ వైఫై లేకపోవడం, కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం. చాలామంది అడుగుతున్నారు, మీకు ఏమైనా ఆరోగ్యం చెడిపోయిందా, లేదా మీకు ఎలాగున్నారు ఏంటి అని. ఒక విషయం చెప్పనా, మీరందరూ ఉండగా నాకేమవుతుంది? మీ ఆశీస్సులు ఉండగా, మీ దీవెనలు ఉండగా నాకేమైనా అవుతుందా? భగవంతుడికి కావాల్సింది ఏంటి? డబ్బు కాదు, పదవి కాదు, ఆశీర్వాదాలు, పుణ్యాలు. ఇవే నేను తీసుకెళ్లాల్సింది. నేను తీసుకెళ్ళే సంపాదన తీసుకెళ్ళను, నా పిల్లల్ని తీసుకెళ్ళను, నా భార్యని తీసుకెళ్ళను, ఏమీ తీసుకెళ్ళను. ఇవే తీసుకెళ్తా భగవంతుడి దగ్గరికి. ఓకేనా అండి? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.